వస్తుంది పని బాబు ఇటు బాబు అటు బాబు మన సబ్స్క్రైబర్స్కి మన వీడియో విషయం వాళ్ళకి అయ్యప్పు ఎలా ఉన్నారు బాగున్నారా? వేసరంతా దగ్గర పడ్డది కదా. ఇప్పుడు చివర్లో ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అంతే. దగ్గరుంది, అయిపోయింది. తెలంగాణ కదా ఘాటు. ఇంత బాగా చూసిన పని చూడండి ఎంత బాగా టుకుటుకు ఉడుకుతుందో. ఇదిగోండి తెలంగాణ స్టైల్ కోడి కూర అయిపోయింది. ఇంతేనండి, తెలంగాణ స్టైల్లో కోడి కూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మళ్ళీ ఒక వంటతో వచ్చేసానండి. ఏంటో చూడండి, కోడి కూర. మన సెకండ్ ఛానల్ తెలుసు కదా, సాకు ఆర్ఎస్ వాళ్ళు. దాంట్లోనైతే ఈటింగ్ ఛాలెంజ్ కోసం అయితే కోడి కూర ఇడ్లీతో కలిపి ఈటింగ్ ఛాలెంజ్ చేయమని కామెంట్ పెడుతున్నారు. ఇడ్లీతో అయితే చట్నీ, సాంబారు అవన్నీ తిన్నాము, కానీ ఫస్ట్ టైం కోడి కూరతో తినడము. దానికోసం అయితే ఇంకా ఛాలెంజ్ కోసం తెప్పించుకున్నా కోడి కూర. దాన్ని అయితే ఇవాళ తెలంగాణ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నా. ఇడ్లీ అయితే అవుతుంది, పెట్టేసిన. ఇంకా అది అయ్యేలోపు ఇది కూడా చేసేయాలి. తెలంగాణ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నా. తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తానో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా వీడియోకి ఇంతవరకు లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. కూడా గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడ ఆలస్యం పెట్టుకోవాలి. కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా వేడైన తర్వాత గరం మసాలాలు వేసుకోవాలండి. బగారా ఆకు, పువ్వు, 2 యాలక్కాయలు, చెక్క, లవంగాలు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గిపోయినాక ఇప్పుడు మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కోడి కూర దీన్ని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనియాలి. దీంట్లో కడిగినాం కదా, వాటర్ అంతా ఇంకిపోవాలన్నట్టు. చూడండి వాటర్ అంతా ఎట్లా వచ్చినాయో, ఇట్లా వాటర్ అంతా వచ్చేసరికి మగ్గియాలి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లిపాయ ముద్ద, అస్సలు తెలంగాణ కూర అంటే ఈ పేస్ట్తోనేనండి రుచి. ఇదేంటిదంటే రసాలు, పచ్చి కొబ్బరి, టమాటా, ఉల్లిగడ్డ 4 కలిపి మెత్తగా రుబ్బుకున్నాను. ఇదంతా వేసేయాలి. ఇది వేసుకోవడం వల్ల మంచి తెలంగాణ రుచి వస్తుంది దీనికి. ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్లో కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఉంటేనే ఆ పేస్ట్ కుసకసాల వాసన అసలు సూపర్గా వస్తుంది. ఇప్పుడు కారం, నాకైతే ఈ గంటె కొలుతండి. కిలో చికెన్కి ఈ గంటె కారం వేసుకుంటాను. మీకు రుచికి తగినట్టు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు కొద్దిగా మార్వాడి మీటి వేసుకోవాలి. కారం ఉప్పు వేసిన తర్వాత వేసుకోవాలి మార్వాడి మీటి. మంచిగా కారం ఉప్పు కలిసేటట్టు కలుపుకోవాలి.
తెలంగాణ కూర కదా, అందుకే కొంచెం స్పైసీ ఉండాలి. అందుకే కొంచెం స్పైసీ ఎక్కువనే వేసుకున్నా. స్పైసీస్ యాడ్ చేసిన గరం మసాలాలు, కారం కూడా వేసుకున్నా. సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ గసగసాలు కొబ్బరి కొంచెం కమ్మదనం ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే ఉండాలన్నమాట. చూసారా ఎంత మంచిగా తుక్కు ఉడుకుతుందో. ఈ కారం ఉప్పు ముక్కకు పట్టడానికి మళ్ళీ కొంచెం సేపు మగ్గనియాలి. చూడండి ఎలా ఉడుకుతుందో, తుక్క ఉడుకుతుంది ముక్క అయితే. ఇంతవరకు ఒక చుక్క కూడా ఎసరు వేయలేదండి. ఆ పేస్ట్ నూనె అంతా ఇట్లా వాటర్ లాగా ఊడిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ పోస్తున్నా. తెలంగాణ స్టైల్ అన్నా కదా, కొంచెం దప్పడం లాగా ఉండాలి, అందుకే కొంచెం పెసరు పోసిన. మళ్ళీ మాకు ఇడ్లీలోకి అనమాట ఇది. ఇడ్లీ చికెన్ ఛాలెంజ్ కాబట్టి కొద్దిగా సూప్ లాగానే ఉండాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి వాటర్, లేకపోతే అట్లనే ఉంచుకోండి. ఎవరో పెట్టే ఇడ్లీ ఛాలెంజ్ భారతి సిస్టర్ 2 సార్లు పెట్టింది. వినాయక టైంలో పెట్టింది. అప్పుడు నాన్ వెజ్ తినం కాబట్టి చేయలేకపోయినాము. మళ్ళీ 2 times 3 times పెట్టింది. చెయ్యట్లేదు అక్క, అన్నీ చేస్తుండ్రు, నేను చెప్పింది చెయ్యట్లేదని. అంతే అండి. మళ్ళీ కొద్దిగా ఈ వాటర్ పోసినాం కాబట్టి కొద్దిగా ఉడకబట్టాలి. ఉడకబట్టినాక ధనియాల పొడి వేసుకొని దింపేసుకుందాం. కొంచెం ఉప్పు కారం చూసుకుందాం. కొంచెం ఉంది స్పైసీ స్పైసీ. అబ్బా అమ్మటి వాసన. పని బాబు ఇటు బాబు వస్తుంది వాసన. అటు మన సబ్స్క్రైబర్స్కి మన వీడియో చూసే వాళ్ళకి అయ్యప్ప హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలంగాణ స్టైల్ చికెన్ కూర చేస్తుంది. ఎందుకు చికెన్ స్కూల్ లేదా మరి నీకు? హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి, మా ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇడ్లీ ఛాలెంజ్, చికెన్ ఇడ్లీ ఛాలెంజ్. ఓకే అండి, మేసరంతా దగ్గర పడ్డది కదా. ఇప్పుడు చివర్లో ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అంతే. దగ్గరుంది. అయిపోయింది. తెలంగాణ కదా, ఘాటు స్పైసీ 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 తెలంగాణ లేకపోయినా కోడి కూర. నాకు అన్నంతో చికెన్ కూర స్కూల్లో అంటే నీకు ఉంచకుండా మేము మొత్తం తింటామా ఏంది? ఇప్పుడు నువ్వు తిని పోవా? అయ్యో ఎంత బాగా చూసిన పని పీస్ నాకు ఇష్టమైన పీస్ మెత్తడి పీస్. చూడండి ఎంత బాగా టుక్కు ఉడుకుతుందో. ఇదిగోండి తెలంగాణ స్టైల్ కోడి కూర అయిపోయింది. ఇంతేనండి, తెలంగాణ స్టైల్లో కోడి కూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇడ్లీలు కూడా అయిపోయినాయి. ఇంకా మేము ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాము. మా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు సాహు ఆర్ఎస్ వాళ్ళలో పెట్టే ఈ కోడి కూర ఇడ్లీ ఛాలెంజ్ కూడా చూడండి. దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.